టీచర్ల బదిలీల కౌన్సిలింగ్ వద్ద లాంగ్వేజ్ పండిట్ల ఆందోళన తమకు అన్యాయం జరిగిందంటూ న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటామంటూ సిల్వర్ జూబ్లీ కాలేజీ ముందు బైఠాయించారు. అధికారులు వివిధ కారణాలతో తప్పించుకు తిరుగుతున్నారు. సార్ మేము కర్నూలు జిల్లా భాషా పండితులము. మేము డిఓపుల్లో ఉన్నాం సార్. 2017 నుండి టీచర్ల బదిలీ జరిగినప్పుడల్లా ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మమ్మల్ని బదిలీ చేస్తున్నారు. ఎక్కడో క్యాడర్ లేదు. మేము డిఎస్సి రాసినది లాంగ్వేజ్ పండిట్ తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ అట్లా ఉన్నారు. కానీ మాకు అగైనిస్ట్ పోస్టు ఎస్జీ అట్లా ఇస్తున్నారు. అది కూడా అందరూ కోరుకున్న తర్వాత చివర ఏ ఖాళీలు మిగిలితే అక్కడ ఇస్తున్నారు. ఈరోజు 3 గంటలకు సీనియారిటీ లిస్టు పెట్టి అప్పుడప్పుడు వెబ్ ఆప్షన్లు పెట్టుకోమంటున్నారు. అది తప్పులు తడకగా ఉంది, ఒకటి కరెక్ట్ లేదు. మేము ఎలా చేయాలి? మాకు క్యాడర్ లేదు. ఏమంటున్నారు? మా సంఘాల వాళ్ళని కొంతమందిని అడిగితే ఈ జీతం ఎక్కడికి వస్తే అక్కడికి పోండి అని మమ్మల్ని ఎంతో అవమానకరంగా మాట్లాడుతున్నారు. మేము ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి చిన్నపిల్లల్ని వేసుకొని ఎక్కడికి వెళ్తాము? మాకు కరెక్టే, మాకు ప్రమోషన్ ఇవ్వండి, మా క్యాడర్ మాకు ఇవ్వండి, మేము ఎక్కడి దూరమైనా వెళ్తాము అంటే మీకెందుకు జీతాలు వస్తున్నాయి కదా అన్నట్టు మాట్లాడుతున్నారు. డిమాండ్ చేస్తున్నారు సార్. మా డిమాండ్ ఏమంటే మాకు అప్గ్రేడ్ చేసిన పోస్టులు మాకు ఇవ్వాలి సార్, మాకు ప్రమోషన్ ఇవ్వాలి. మాది కోర్టు కేసు ఒక 2 నెలల్లో తెగిపోతుంది సార్. అయిపోయింది. ఎల్పీ వ్యవస్థ రద్దు చేశారు. ఇప్పుడు మాకు కొంతమంది సార్ మా హిందీ, తెలుగు ఈ సబ్జెక్టు వాళ్ళందరూ ట్రాన్స్ఫర్ అయినారు. వాళ్ళను రిలీవ్ చేయకోకుండా మాకు ప్రమోషన్లు వచ్చే వరకు ఆ పోస్టులలో మమ్మల్ని అలా పెట్టాలి, అలానే శాలరీ చేయాలని మా డిమాండ్ సార్. మాట్లాడినాం సార్. వెబెక్స్ తర్వాత వస్తామని చెప్పారు సార్. అందుకే మేము ఇక్కడ కూర్చున్నాం సార్.